హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వివో నుంచి వివోలో హయ్యెస్ట్గా సెల్ అయ్యేది, వివోకు హయ్యెస్ట్ క్రేజ్ ఉన్న మొబైల్ వచ్చేసి వివో V50. దీంట్లో హయ్యెస్ట్గా మనకు యూజ్ అయ్యేది ఏంటంటే కెమెరా అయితే మనకైతే దీంట్లో ఉన్నంత బెస్ట్ కెమెరా క్వాలిటీ అయితే మనకైతే ఈ బడ్జెట్లో ఒక కెమెరా కొనుక్కున్నా కానీ రాదు, అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కో ఇంజనీర్ విత్ జీస్ లెన్స్తో ఉన్నదన్నమాట ఇది వచ్చేసి. అదేవిధంగా చూసుకుంటే ఇది వచ్చేసి కమ్స్ విత్ ఏఐ, అంటే దీంట్లో ఏఐ కూడా మనకైతే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే అన్బాక్సింగ్ చేద్దాం. దీన్ని అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. దీనికి వచ్చేసి 2 రకాల సీల్స్ ఉంటాయి. ఇది ఒకవేళ చినిగిపోయిన ట్రాన్స్పోర్ట్లో కానీ ఈ మెయిన్ సీల్ అయితే ఉంటుంది కంపల్సరీగా. ఈ సీల్ మాత్రం లేకుండా మాత్రం మనం అనేది మొబైల్ అయితే ఎక్కడ 100% అయితే పర్చేస్ అయితే చేయొద్దు. అలా పర్చేస్ చేసిన మొబైల్ అయి ఉంటే అలా ఓపెన్ చేసినట్లయితే అది యూజ్డ్ కానీ లేకపోతే సర్వీస్ సెంటర్ రిటర్న్ కానీ అయినా ఫోన్ అనే ఉండొచ్చు. ఒక్కసారి అయితే తీసుకుంటప్పుడు చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనకు ఒక రేపర్లో చుట్టి మొబైల్ అయితే ఉంది. దాని తర్వాత మనకైతే ఐఎంఈ నెంబర్ అయిన ఒక చిన్న బాక్స్ ఉంది. అదేవిధంగా మనకు బాక్స్లో అయితే మంచి కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్తో చూసుకున్నట్లయితే ఈ కేస్ అయితే క్వాలిటీ పరంగా కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి బాక్స్లోనే మనకైతే ఛార్జర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా టైప్ ఏ టు టైప్ సి కేబుల్ కూడా మనకైతే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి లేదా సిస్టమ్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి రెండింటికి ఉపయోగించుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసి మనకైతే సెమీ ఎజెక్టెడ్ టూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకైతే బాక్స్లో వచ్చిన కంటెంట్. మనకైతే ఏమీ అయితే స్కిప్ చేయలేదు, అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్సెట్ అంటే ఇప్పుడు దీంట్లో రావట్లేదు. ఇప్పుడు వచ్చేసి మొబైల్ అయితే ఒకసారి అయితే అన్బాక్సింగ్ చేద్దాం. నాకు దీంట్లో బాగా నచ్చేది వచ్చేసి దీన్ని ఇక్కడ పట్టుకొని లాగితే మనకు ఒక మంచి సౌండ్ చేస్తూ మంచిది ఒక ఇలా వస్తుందన్నమాట సౌండ్. ఈ సౌండ్ అంటే నాకైతే చాలా ఇష్టం. నెక్స్ట్ ఓపెన్ చేయగానే మనకైతే ఫోన్ అయితే ఉంది. పట్టుకోగానే మనకైతే ప్రీమియం ఫీల్ అయితే కలుగుతుంది. లుక్స్ అయితే మాత్రం ఆసమ్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిష్తో వస్తుంది. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్తో ఉంది. ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. కింద బాటంలో వచ్చేసి మనకైతే వివో అని మెన్షన్ చేసి ఉంది. ఇక్కడైతే ఔరా లైట్ అయితే ఇది వచ్చేసి ఇంప్రూవ్మెంట్ అయితే పెద్ద సైజులోకి చేశారు. మళ్ళీ వచ్చేసి హై బ్రైట్నెస్ కూడా ఇచ్చారు. దీని బ్రైట్నెస్ కంట్రోల్ లెవెల్ కూడా ఇచ్చారు. మనకు ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. మనకు బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ జీస్ అని చెప్పేసి బ్రాండింగ్తో మెయింటైన్ చేసి ఉన్నాయన్నమాట. ఫ్రంట్ కూడా మనకైతే 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఫ్రంట్ అయితే స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్లైడ్ వచ్చింది. ఒకసారి 360 డిగ్రీ వ్యూ చూసుకుందాం. 360 డిగ్రీ వ్యూ చూసుకుంటే మనకు వచ్చేసి స్పీకర్ గిల్ ఉంది. దాంతోపాటుగా మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉందన్నమాట. అదే రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అలాగే స్విచ్ ఆన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ వచ్చేసి మనకైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఇక్కడ చూసుకుంటే స్పీకర్ గిల్ అలాగే మెయిన్ మైక్ టైప్ సి పోర్ట్, దాంతోపాటుగా మనకు సిమ్ ట్రైన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడైతే మనకైతే 2 మైక్స్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏంటో ఇది అయితే ఒకసారి చెక్ చేస్తాను. అలాగే మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ప్లెయిన్గా ఉందన్నమాట, కానీ చాలా స్లిమ్గా ఉన్నది, చాలా బాగుంది. ఇది వచ్చేసి 3D కర్వ్ డిస్ప్లే అయితే కాదు, క్వాడ్ కర్వ్తో వస్తున్న డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే దీన్ని ఒకసారి పౌ చేసి చూద్దాం. ఫస్ట్ ఏ విధంగా ఉందో పౌ చేస్తే మాత్రం చాలా బాగుంది. కేస్ వేసినా కానీ ఎటువంటి లుక్ అయితే పడవట్లేదు. మనకైతే ఎడ్జ్లకు అయితే కొంచెం ఎత్తుగానైతే ప్రొవైడ్ చేశారు, కింద పడ్డా కానీ డ్యామేజ్ కాకుండా ఉండడానికి. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. అదేవిధంగా దీన్ని సిమ్ ట్రే కూడా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. సిమ్ ట్రే ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇగో ఇక్కడ అయితే ఏ ట్రే అయితే ఉందో దానికి మీదనే పక్కకు హోల్డ్ చేసి ఉంటుంది. ఎక్కడ ప్రెస్ చేస్తేనే మనకు ట్రే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే మౌత్ అనేది అయితే ఖరాబ్ అవుతుంది మెయిన్ మైక్ అయితే. కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకొని అయితే సిమ్ ట్రే దగ్గరనే పెట్టి ప్రెస్ చేసేయండి. అప్పుడు మనకు సిమ్ ట్రే వస్తుంది. చూసారు కదా, దీంట్లో చూసుకుంటే మనం అయితే డ్యూయల్ సిమ్తో వస్తుంది అన్నమాట. ఇది ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అయితే వేసుకోవచ్చు. దీంట్లో ఎక్స్ట్రాగా వేసుకోవడానికి అయితే మెమరీ కార్డ్ ఆప్షన్స్ అయితే ఏమీ లేవు. ఇప్పుడైతే ఫోన్ అయితే స్విచ్ ఆన్ చేద్దాం. ఓకే, మనకు స్విచ్ ఆన్ చేయగానే వివో 5G అని పడింది. పవర్డ్ బై ఆండ్రాయిడ్ అయితే పడింది. ఫన్ టచ్ వేస్ మిక్సింగ్లో వస్తుంది అనమాట ఈ ఆండ్రాయిడ్ వేస్. ఒక్కసారి దీని ఫ్యూచర్స్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకుందాం. ఇది డిస్ప్లే చూసుకుంటే మనకు వచ్చేసి 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎమోలెడ్ డిస్ప్లే ఎమోలెడ్ డిస్ప్లే అండి. ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
మనకు వచ్చేసి ఇది దీంట్లో మెయిన్గా ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తున్న మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అండి. మీకు ఇది ర్యామ్ వేరియేషన్ చూసుకుంటే మనకైతే దీంట్లో రెండైతే ర్యామ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి 8GB ర్యామ్ వేరియంట్, ఇంకోటి వచ్చేసి 12GB ర్యామ్ వేరియంట్. ఇది వచ్చేసి మనకు LPDDR4X మీద వస్తున్న ర్యామ్స్ అని చెప్పుకోవచ్చు అండి, ర్యామ్లు అయితే ఇవి. అదేవిధంగా చూసుకుంటే మనకు ఇంటర్నల్ వచ్చేసి మనకైతే 128GB స్టోరేజ్ అండ్ 256GB స్టోరేజ్ అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసి. దీంట్లో మనకు ఈ రెండు స్టోరేజ్లు కూడా మనకు UFS 2.2తో వస్తున్నాయి. కనీసం 3.1 ఇచ్చినా బాగుండేది, కొంచెం ఫాస్ట్గా అయితే స్టోరేజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండేది. ఇంకా వీళ్ళైతే ఓల్డ్ వర్షనే వాడుతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇవైతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్లు అయితే కాదు, కెమెరా ఓరియంటెడ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైనా కెమెరా మీద ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళైతే దీన్ని అయితే పర్చేజ్ చేయవచ్చు. పర్ఫార్మెన్స్ అంటే మిడ్ రేంజ్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా చూసుకుంటే మనకైతే బ్యాక్ సైడ్ అయితే 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. ఇది ఓఎస్ స్టెబిలైజేషన్ కలిగి ఉంటుంది అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉందన్నమాట. మెయిన్ కెమెరా వచ్చేసి 2 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్. ఒకటేమో ఓఎస్ స్టెబిలైజేషన్ కలిగిన మెయిన్ కెమెరా, ఇంకోటేమో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకైతే 50 మెగాపిక్సెల్ అయితే సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో అయితే మనకైతే ఒక కూల్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకైతే 6000 mAh బ్యాటరీతోనైతే మనకైతే వస్తుందన్నమాట. దీనివల్ల మనం ఏంటంటే డే టు డే లైఫ్ యూజేజ్లో మనమైతే బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా చూసుకుంటే మనకు ఈ 6000 mAh బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మనకైతే బాక్స్లోనే 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారండి. అదేవిధంగా చూసుకుంటే ఈ మొబైల్ వచ్చేసి IP68 అండ్ 69 రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు వచ్చేసి వాటర్లో కూడా సర్వే అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కానీ ఫంటచ్ OS 15 మీద వస్తుంది, ఆండ్రాయిడ్ OS కూడా 15 మీదనే వస్తుంది. 2.63 GHz మీద రన్ అవుతున్న స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7 Gen 3 ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 8+8 ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ ఉంది. ఇది 256GB వేరియంట్. దీంట్లో 20GB అయితే యాక్టివేట్ చేస్తుంది, ఎందుకంటే ఇది వచ్చేసి లాంగ్ రన్లో మొబైల్ స్టక్ అవ్వకుండా ఉండడానికి ఏదైతే యాక్టివేట్ చేస్తుందని చెప్పేసి అయితే మనకు చెప్పారు. దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసి కెమెరా కాబట్టి ఒకసారి అయితే కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరాలో అయితే మనకైతే నైట్ మోడ్ ఇచ్చారు. నైట్ మోడ్లో వచ్చేసి 15mm, 23mm, 46mm ఫోకల్ లెంత్లో ఫోటో తీసుకోవచ్చు. పోర్ట్రేట్లో వచ్చేసి అయితే మనకు దీంట్లో చాలా స్టైల్స్ అనేది అయితే ఉంటాయి. దీంట్లో కూడా 23mm, 35mm, 50mm ఫోకల్ లెంత్లో అయితే ఇక్కడ చూసారు కదా. ఇది ఎలా అంటే మనకు మనం కెమెరా యూజ్ చేసినప్పుడు ఫ్రంట్ సైడ్ లెన్స్ మారుస్తారు చూసారా అండి, అలాంటి టైప్ అనుకోవచ్చు. ఈ 35, 50mm లెన్స్ అంటే ఇక్కడ 2.8G పడుతుంది చూసారా. ఇక్కడ మెన్షన్ చేస్తే మనకు దీంట్లో ఫొటోస్ దిగుతూ ఉంటే మనకి ఇక్కడ ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది వస్తుంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోటోలోకి వెళ్దాం. ఫోటోలో అయితే మనకు మెయిన్గా ఇక్కడ హైలైట్ అయ్యేది ఏంటన్నమాట ఔరా లైట్. ఔరా లైట్ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం దీని ఏ విధంగా ఉందో. ఇక్కడ ఫ్లాష్ లైట్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఫ్లాష్ లైట్ వద్దు అనుకుంటే ఇక్కడ వచ్చేసి ఔరా లైట్ ఉంటుంది. ఔరా లైట్లో ఇక్కడైతే మనకు 2 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఔరా లైట్ ఎప్పుడు ఆటోలో ఉంది, ఇప్పుడు ఆటో నుంచి తీసేసాను నేను. ఇక్కడ చూసారా, మనం టెంపరేచర్ దగ్గరగా మనం అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా ఆటోలో పెడితే అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఒకసారి చూపిస్తాను కెమెరా సైడ్ తిప్పి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనం ఆటోగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది కూడా ఆటోలో ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. దీనివల్ల ఏంటంటే మనం ఎలాంటి లైటింగ్ కండిషన్లో కూడా మనం అయితే ఒక బెటర్ ఫొటోస్ అయితే దిగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒకటి కొత్తగా ఇచ్చింది మనకైతే, ఇది లైట్ అడ్జస్ట్మెంట్. అంటే మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ లైట్ హార్ష్నెస్ అండ్ సాఫ్ట్నెస్ అనేది మనం ఒక 3 స్టెప్పుల్లో అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రీవియస్ దానిలో అయితే ఇలాంటిది అయితే లేదన్నమాట. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది 2.0లో ఈ విధంగా డెవలప్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి 4Kలో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మనమైతే FPS అయితే ఇక్కడ మనకైతే 30 FPSలోనే చూపిస్తుంది. మన ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే 4Kలోనే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇక్కడ 4Kలో అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మైక్రో మూవీ తీయడానికి ఒకటి ఉంది, పైన కొన్ని మనకు ఆప్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ హై రిజల్యూషన్, పానోరామా, అల్ట్రా HD డాక్యుమెంట్ మోడ్, స్లో మోషన్, టైమ్ ల్యాబ్స్,
సూపర్ మూను, ఆస్ట్రో ప్రో, ఇక మనకైతే అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా మనకైతే దీనిలో ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అవుతుంది ఒప్పోలో అయితే. దీంట్లో కూడా మనకైతే అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒక కూల్ థింగ్ అని చెప్పుకోవచ్చు. లైవ్ ఫోటో అండ్ డ్యూయల్ వ్యూ, అంటే మనది ఉన్న బ్యాక్ సైడ్ వాళ్ళది ఇదే టైంలో మనం అయితే ఈ వీడియో అనేది చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, కెమెరాలో అయితే అన్ని ఫీచర్స్ని అయితే మనకైతే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ నౌ. థ్యాంక్ యూ.